చిత్తూరులో అన్నా క్యాంటీన్లను పునః ప్రారంభించిన సీఎం చంద్రబాబుకు ఎంపీ ప్రసాదరావు కృతజ్ఞతలు తెలిపారు. ప్రజలకు ఇచ్చిన మాటను చంద్రబాబు నిలబెట్టుకున్నారని చెప్పారు. 2019లో అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం అన్నా క్యాంటీన్ల ఏర్పాటును జీర్ణించుకోలేక వాటికి అడ్డుకట్ట వేసి పేదవాడి కడుపు కొతకు గురైందని ప్రసాదరావు తెలిపారు. చంద్రబాబు సమర్థవంతమైన పాలనకు ఇదే నిదర్శనమని ఎంపీ ప్రసాదరావు అన్నారు. అన్నా క్యాంటీన్లు చంద్రబాబు నాయుడు గారు 100 రోజుల్లో ఏర్పాటు చేస్తామని చెప్పారు. అయితే మేము చిత్తూరులో లోకల్ ఎమ్మెల్యేలు మేమందరం కలిసి ఈరోజే దాన్ని ప్రారంభిస్తున్నాం. ఈ 100 రోజులు మేమే దాన్ని నడిపించి గవర్నమెంట్ ప్రారంభించేదాకా నడిపించి గవర్నమెంట్ ప్రారంభించిన తర్వాత దాన్ని కంటిన్యూ చేస్తాం. దానికి గాను మేము చిత్తూరు ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అలాగే దీని గురించి మనం కొంచెం చారిత్రాత్మక నేపథ్యం చూద్దాం. అన్నా క్యాంటీన్లు శ్రీ నందమూరి ఎన్టీ రామారావు గారి పేరు మీద అన్నా క్యాంటీన్ అని పేరు పెట్టి చంద్రబాబు నాయుడు గారు వచ్చినప్పుడు దాన్ని నడిపిస్తూ ఉన్నారు. 5 రూపాయలకే భోజనం పెట్టినందువల్ల ప్రతి పేదవాడికి అందుబాటులో ఉంది. తర్వాత ట్రాన్సిట్లో బయటికి వెళ్ళిపోయి కారు డ్రైవర్లు, తర్వాత ఆటో డ్రైవర్లు, మిగతా ఎవరైనా సరే ఎక్కువ డబ్బులు పెట్టి తినలేని వాళ్ళందరూ కూడా అన్నా క్యాంటీన్లు బాగా ఆదుకున్నాయి. వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత వాటిని అన్నింటినీ మార్చి రాజన్న క్యాంటీన్లుగా మార్చారు, కానీ అవి కంటిన్యూ చేయలేదు. కొద్ది రోజులకి వాటిని అన్నింటినీ బంద్ చేసేసారు, కానీ వాటికి రంగులు మాత్రం మార్చారు వాటికి. అయితే కొన్ని చోట్ల మంగళగిరి, తర్వాత హిందూపురం లాంటి ప్లేసుల్లో సొంతంగా అన్నా క్యాంటీన్లు నడిపించారు ప్రజల కోసం.